ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అనేది ఆయనకు ఒక హోందాతనమా లేకపోతే ఇంకో రకంగా ఏమి ఉండదు కదా. రూల్ ప్రకారంగా నువ్వు ఒక ఎమ్మెల్యేవి ఇప్పుడు గతంలో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యావు. నీకు హోదా ఇవ్వమంటే ఎలాగిస్తారు? దానికి ఒక చట్టం ఉంది, ఒక రూల్ ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక అసెంబ్లీ ఉంది. దానికి అనేక రకమైన కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అసెంబ్లీ నువ్వు ఇమ్మంటేనే మాట్లాడతాననేది కరెక్ట్ కాదు. నువ్వు మామూలుగా వెళ్ళు, అందరితో పాటు వెళ్ళి నువ్వు కూడా మాట్లాడి దాని గురించి ఆలోచించి మాట్లాడి చెయ్యి. నీ దగ్గర ఏమో రప్పాలు బొప్పాలు అని చెప్పి నువ్వేమో రకంగా నువ్వు చేస్తూ ఉంటే ఇక నీకు ఏ రకమైన నీ దగ్గర హోందాతనం ఏం కనబట్టలేదుగా. నువ్వు రాజకీయాల్లో రావాలంటే నేనే గెలుస్తాను అంటున్నావు. ఏ రకంగా గెలుస్తావు నువ్వు అని చెప్పేసి నేను అంటున్నా. ఇప్పుడు ఆ రోజు ఆయన ఆ సీట్లో ఉన్నప్పుడు ఆయనకి ఏం కన్నుమిన్ను కానరాలేదు. ఆ రోజు మీరు 4-5 లేకుంటే మీకు హోదా కూడా పోద్దన్నాడు. అలాంటి వ్యక్తి ఇవాళ నాకు హోదా కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? దానికి ఒక రూల్స్ ఉంది, ఒక లెక్క ఉంది, ఒక చట్టం ఉంది. బాగా ఉంది కూటమి ప్రభుత్వం, బాగా డెవలప్మెంట్ అవుతుంది, బాగా చేస్తున్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ నీళ్లు ఇస్తున్నారు. ఇవాళ మద్రాసు చెన్నై వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. ఆ కర్ణాటక వాళ్ళందరూ కలిసి మీటింగ్ పెడుతున్నాడు. మాకు నీళ్లు కావాలా, మా రైతులకి నీళ్లు కావాలా అని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడ పడతాడు కాలువలు దూపిస్తున్నాడు, అన్ని రకంగా చేస్తున్నాడు. ఆ వెలుగొండ వాళ్ళకి 3 కోట్లు ఏమి ఇచ్చాడు, ఇంకా ఇస్తానంటున్నాడు పరిహారం. ప్రజలకు ఎటువంటి న్యాయం అనేది జరుగుతుంది టీడీపీలో. ఎందుకంటే గతంలో చాలా నష్టపోయి ఉన్నారు జనాలు. ఏంటంటే రోడ్డు మీద బతికేవాడి దగ్గర నుంచి ఇంకో రకంగా ఏదన్నా కానీ అనేక ఇబ్బందులు పడ్డారు. నువ్వు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నువ్వు ముఖ్యమంత్రి అయి ఉండి నువ్వు ప్రజల సమస్యలు పట్టుకోకుండా ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు? టీడీపీ వాళ్ళు అన్ని సమస్యలు పట్టించుకుంటున్నారు. ప్రజల సమస్యలు చిన్నోడు పెద్దోడు అందరూ పట్టించుకుంటున్నారు. మరి నువ్వు ఆ రోజు నువ్వు పట్టించుకోలేదుగా. ఆయన చెప్పే విధానాలు మాటలు అన్నీ వ్యతిరేకమే, చట్టానికి అన్నీ వ్యతిరేకమే. సిదిరియప్పల నాయుడు కొడుకు చిన్న పిల్లోడు ఏంటది? చట్టం ఉందిగా దాని అంటే సిదిరియప్పల నాయుడు కొడుకు ఒక రూలు మార్చేయాలా, లేకపోతే సామాన్యుడికి ఒక రూలా? ఇలా సిదిరియప్పల నాయుడు కొడుకు చిన్నోడు అంటే బుల్లెట్ ఎలా తోలుతున్నాడు చిన్నోడు అయ్యి ఉండి? అది మాట్లాడేది కరెక్ట్ కాదు. ఏదో హోందాతనంగా మాట్లాడు, ప్రజల్లోకి రా, మాట్లాడు. పాదయాత్ర చేస్తానంటున్నావు, చెయ్యి, ప్రజల సమస్యలు తెలుసుకో. ఆ రోజు నువ్వు గెలుస్తావో గెలవనేది తర్వాత సంగతి, ప్రజలు నిర్ణయిస్తారు.